హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. చూస్తున్నాగానే 2024లో నవరాత్రి అంటే దసరా కూడా వచ్చేసింది. సో నేను ఎవ్రీ ఇయర్ దసరాకి నేను ఒక స్పీచ్, పాట అండ్ నైవేద్యాలు చూపిస్తాను కాబట్టి అలానే ఈ ఇయర్ కూడా చూపిస్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు చూసి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను. సో మీరందరూ బాగా చేసుకుంటున్నారా? కొంతమంది ఇంట్లో అమ్మవారిని పెట్టుకుని చేసుకుంటారు, కొంతమంది దీక్ష తీసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారు కదా. అలానే బతుకమ్మ ఎంతమంది చేస్తున్నారు? ఎంతమందికి బతుకమ్మ ఆడడం అంటే చాలా ఇష్టం? నాకైతే చాలా ఇష్టం బతుకమ్మ ఆడడం అంటే. సో బతుకమ్మ చేసేవాళ్ళు ఈరోజు ఎంగిలి పూలు బతుకమ్మ చేస్తున్నారు. అలానే దసరా అమ్మవారిని పూజించే వాళ్ళు ఈరోజు బాలా త్రిపుర సుందరి అవతారంగా మనం చూసుకోవచ్చు. ఈరోజు బాలా త్రిపుర సుందరి డే 1. అలానే అమ్మవారికి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. పింక్ కలర్ పూలతో కనుక మనం పూజిస్తే మన కోరికలు తీరుతాయి. పూజిస్తేనే కోరికలు తీరుతాయి అని కాదు, మనం భక్తితో జస్ట్ అలా దండం పెట్టుకుని అమ్మవారిని ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. సో మనం అందరం కోరికల్ని కోరుకుందాం. కోరికల కన్నా ముందు మనం ఆరోగ్యం కోరుకుందాం. సో సరే, ఇదంతా నేను చేస్తూ మాట్లాడతాను మీతో. సో ఇప్పుడు మనకి ప్రసాదానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూసేయండి. అలానే నేను ఈరోజు నుంచి 10 లోపు ఒక వీడియో అండ్ 3:30కి ఒక వీడియో వస్తుంది. 10 లోపు వచ్చేది నైవేద్యం వీడియో, అలానే మధ్యాహ్నం 3:30కి వచ్చేది స్పీచ్ రిలేటెడ్ టు ఆ అమ్మవారి అవతారము. ఆ అమ్మవారి అవతారంకి సంబంధించిన విశేషాలు, భక్తి విశేషాలు అవన్నీ కూడా మా అన్నయ్య చెప్తాడు. స్పీచ్ ద్వారా మీకు అందజేస్తాను. అది ఫాలోడ్ బై పాట కూడా వస్తుందన్నమాట స్పీచ్తో పాటు. సో మీరందరూ విని ఆనందించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మొదలు పెడదాం. సో అందరికీ తెలిసిందే, కట్ట పొంగల్ అంటాం కదా, హాట్ పొంగల్. అది ఈరోజు ఫస్ట్ డే చేసుకుంటాము. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ ఫుల్గా రైస్ తీసుకున్నాను, రా రైస్. అలానే ఇక్కడ దాకా పప్పు తీసుకున్నాను అనమాట, పెసరపప్పు తీసుకున్నాను ఇక్కడ దాకా, అంటే 3/4 ఆల్మోస్ట్. అండ్ దానికి జీడిపప్పులు వేయడానికి, అలానే కరివేపాకు, పచ్చిమిర్చి, పొంగల్ అంటే మెయిన్ పెప్పర్ కాబట్టి పెప్పర్, అదే మిరియాలు, జీలకర్ర. అండ్ వీటన్నిటితో పాటు నేను నెయ్యిలో వేయిస్తాను ఈ 2. దానికంటే ముందు ఫస్ట్ మనం ఉడకపెట్టుకోవాలి కదా రైస్ని ఇంకా పెసరపప్పుని, 2 కలిపి ఉడకపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఈ రెండిట్ని 2 సార్లు కడిగి ఆ తర్వాత కుక్కర్లో ఉడకపెడుతున్నాను. అలానే నేను రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నాను. ఇది కల్లుప్పు అంటే రాళ్ళుప్పు. కొంచెం చిటికెడు పసుపు తీసుకున్నాను. మీకు ఈ రేషియో తెలియకపోతే ప్రస్తుతానికి చిటికెడు ఉప్పు వేసి నైవేద్యం పెట్టిన తర్వాత వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి, అంటే తగినంత ఉప్పు వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రసాదంలో. నాకు ఎంత వేయాలి అనేది ఐడియా లేదు, మా అమ్మని అడిగి నేను ఇంత క్వాంటిటీకి ఇంత ఉప్పు అని తీసుకున్నాను. సో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కొని కూడా మీరు ఈ ప్రాసెస్ని చేయొచ్చు అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నేను కుక్కర్ పెట్టేశాను, 2 సార్లు కడుక్కున్నాను. అలానే కొంచెం నీళ్ళు వేసి, అంటే తగినంత నీళ్ళు వేసి ఉప్పు పసుపు కూడా అందులోనే వేసేసాను. ఇది అరౌండ్ 2 to 3 విజిల్స్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది. 3 విజిల్స్ వచ్చేసాయి. నేను వచ్చేసిన తర్వాత ఆపేసాను, కొంచెం ప్రెషర్ ఉంది. ఈ ప్రెషర్ వచ్చేలోపు మనం పోపు పెట్టేసుకుందాం. నేను ఒక చిన్న బాండిల్లో
ఒక 4 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. అలానే నేను నెయ్యి మాత్రమే వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం నెయ్యి కొంచెం నూనె కూడా తీసుకోవచ్చు. నూనెతో తిరుగుమూత పెట్టి ఆ తర్వాత నెయ్యి కూడా పైన యాడ్ చేయొచ్చు అన్నమాట. సో నేను మాత్రం నెయ్యితోనే తిరుగుమూత పెడుతున్నాను. సో మీకు కనిపిస్తుంది కదా. సో మనం ఒక్కొక్కటి 1 బై 1 వేసుకుందాం. ఫస్ట్ ఇది వేస్తున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అలానే మిరియాలు. అలానే మనం ఇందులో జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకుందాం. మనం అన్నం పెసరపప్పు అనేది ఉడికిపోయింది. నేను ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేస్తాను. సో నేను కొంచెం నీళ్ళు వేసి కొంచెం పల్చగా చేశాను. కొంచెం దీంతో ఒక గ్లాస్ ఫుల్గా వేసాను అన్నమాట నీళ్ళు. సో ఇప్పుడు ఇందులోనే పోపు వేసేసుకుందాం. సో పోపు కూడా వేసేసుకున్నాను. కలుపుకున్న తర్వాత నైవేద్యం పెట్టేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. అమ్మవారి ప్రసాదం తయారైపోయింది. అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం ప్రసాదంగా స్వీకరించడమే. సో ఈరోజు డే 1 బాలా త్రిపుర సుందరికి నైవేద్యం రెడీ అయిపోయిందనమాట. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను రేపటి ప్రసాదంతో. అలానే ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చిందా నచ్చలేదా అనేది. అండ్ 3:30కి కూడా ఒక వీడియో వస్తుంది, దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేసి. సో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా, మీకు దేని గురించి అయినా, ఏ అమ్మవారి గురించి అయినా ప్రత్యేకంగా తెలుసుకోవాలని ఉన్నా కూడా మీరు కమెంట్ చేస్తే మేము దానికి తగిన ఆన్సర్ అనేది ఇస్తామన్నమాట.